Good evening, everyone. So, my name is Buddhi Akhil, UPSC CSC 2021, All India rank 566. So, based on this rank, నాకు డానిప్స్ సర్వీస్ అలొకేట్ అయింది 2022 బ్యాచ్. సో, ప్రజెంట్లీ నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండర్ ఢిల్లీ పోలీస్ వర్క్ చేస్తున్నాను. సో, మీకు అందరికి తెలుసు యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ద్వారా నేను సిన్స్ 2019 నుంచి బీన్ మెంటరింగ్ స్టూడెంట్స్. ఓకే, యూట్యూబ్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇదంతా ఎందుకు అంటే ఐ హ్యావ్ ఎ మిషన్ 500. మిషన్ 500 ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 500 పీపుల్కి వాళ్ళ డ్రీమ్ జాబ్ తెచ్చుకోనికి హెల్ప్ చేయాలి. చిన్న హెల్ప్ అయినా పర్లేదు, బట్ హెల్ప్ చేయాలి. వాళ్ళ జర్నీలో నేను ఒక మెంబర్గా ఉండాలి. సో దట్ ఈస్ మై మిషన్ 500. సో ఫార్ సక్సెస్ఫుల్లీ 150 క్రాస్ అయిపోయాం మనము. 150 మెంబర్స్ గాట్ దే జాబ్స్. ఇంకా 500 రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాం. ఓకే, రీసెంట్గా మీరు లెసన్స్ ఫ్రమ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏపీ వాళ్ళు రాస్తున్నారు కదా. సో దాంట్లో లెసన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే సర్ఫేస్ లెవెల్ ఫ్యాక్ట్స్ చదువుతూ వెళ్తారు. అంటే కొందరు బిట్ బ్యాంకులు కొంటారు, బిట్ బ్యాంక్ కొనేసి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తారు. 1 2 3 4 క్వశ్చన్స్ ఒక 4 సార్లు చేసి 5 సార్లు చేసి అంటారు. అట్లా సర్ఫేస్ లెవెల్ ఫ్యాక్ట్స్ చదివితే సక్సెస్ అవ్వడం కష్టం. సర్ఫేస్ లెవెల్ ఫ్యాక్ట్స్ అంటే కూడా ఇంకొకటి ఉంటుంది. కొందరు అడుగుతాడు ర్యాండమ్ ఏదో ఒకటి మాన్యుమెంట్ చెప్పేసి ఇది ఏ రాజు కట్టిండు, ఏ కాలంలో కట్టిండు చెప్పరా అంటారు. అట్లాంటి ఫ్యాక్ట్స్ చదువుకొని గుర్తుపెట్టుకోవడం వల్ల ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. ఓకే, మరి ఏం చేయాలి? మ్యాక్సిమం రివిజన్స్ ఆర్ మ్యాండేటరీ. మ్యాక్సిమం రివిజన్ అంటే మీరు గుడ్ బుక్ చదివారు, గుడ్ నోట్స్ చదివారు, బట్ ఏం చేస్తున్నారంటే టెస్ట్ సిరీస్ రాయాలి లేకపోతే ఎక్కువ బుక్లు చదవాలన్న ఉద్దేశంతో ఈ బుక్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం మర్చిపోతున్నారు. సో రూల్ ఏంటంటే ఒక్కటే బుక్ చదవండి, మంచి బుక్. ఆ బుక్ని 3 times 4 times రివైజ్ చేయండి. దిస్ ఇస్ ద కీ. ఓకే, ఇది మీరు ఇంకా కన్విన్స్ అవ్వకపోతే ఒకసారి మీ గ్రూప్ 2 పేపర్ తీయండి, బయటికి గ్రూప్ 1 పేపర్ తీయండి. అన్నీ చదివినట్టే అనిపిస్తాయి, బట్ పెడదామంటే ఆన్సర్ రాదు. మళ్ళీ ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ ఉందో మీకు అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ లేకుండా పెట్టడం కష్టమవుతుంది. అందుకనే కట్ ఆఫ్ మనం ఎంత డిస్కస్ చేస్తున్నాం? 30 అవుట్ ఆఫ్ 150. 30 డిస్కస్ చేస్తున్నామంటే మనం ఏ లెవెల్లో చదువుతున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో మ్యాక్సిమం రివిజన్స్ ఆర్ మ్యాండేటరీ. తర్వాత ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ థింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే బుకిష్ నాలెడ్జ్ సరిపోదు. ఓన్లీ ఒక బుక్ చదవాలి, రైట్? బట్ ఈ బుక్లో ఉన్నది వస్తేనే నేను ఆన్సర్ పెడతా, లేకపోతే నేను వదిలేస్తా అంటే తప్పు. ఎప్పుడైనా మనం జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. ఈ బుక్లో ఉన్న నాలెడ్జ్ని పట్టుకొని ఇంకొక 2 లాజిక్స్ ఆలోచించి ఆన్సర్ చేయగలిగేంత కెపాసిటీ డెవలప్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. లాజికల్ థింకింగ్ కొంచెం లాజిక్స్తో థింక్ చేసి ఆన్సర్ డెరైవ్ చేసే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది అంటే మీరు గుడ్ క్వాలిటీ బుక్స్ చదివినప్పుడు. గుడ్ క్వాలిటీ బుక్స్ అంటే ఏంటి? ఎన్సీఆర్టీస్ అంతే. ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఎన్సీఆర్టీ చదవండి, అనలిటికల్ బ్రెయిన్ ఎందుకు డెవలప్ అవ్వదో నేను చూసుకుంటా. ఓకే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ నోట్స్ సెండ్ చేయండి, లేకపోతే సార్ వీడియోస్ సజెస్ట్ చేయండి, సార్ ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా అని అడుగుతారు. కానీ సార్ నాకు ఒక మంచి స్టాండర్డ్ బుక్ చెప్పండి సార్, నేను కష్టపడతా, ఈ బుక్ని పర్ఫెక్ట్గా చదువుతా అని చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సార్ నాకు ఓన్లీ 2 months ఉంది, ఏదైనా ఒక బుక్ క్విక్ టైంలో అయిపోయేలా చెప్పండి అంటారు. ఇట్స్ షార్ట్ కట్. ఈ 2 monthsలో మీరు ఇదే చేయగలుగుతారు, ఐ అండర్స్టాండ్, బట్ దీంతో సక్సెస్ అవ్వడం డిఫికల్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ టైం, షార్ట్ కట్స్ కోసం వెళ్ళకండి, మంచి బుక్లు చదవండి, రివైజ్ చేయండి, నోట్స్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఏపీఎస్సి గురించి మీమ్స్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో దీస్ ఆర్ ద లెసన్స్, బ్రీఫ్గా కవర్ చేశాను. నౌ మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అది కూడా సెల్ఫ్గా,
వాళ్ళు ఫేస్ చేసే మేజర్ స్ట్రగుల్ ఏంటి అంటే అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు అని తెలియకపోవడం. ఇట్లా తెలియకపోవడం వల్ల చాలా మంది రూరల్ ఆస్పిరెంట్స్ గుడ్డిగా కోచింగ్స్ ఏది చెప్తే అది, లేకపోతే ఎవరో ఒక ర్యాండమ్ సీనియర్ ఏది సజెస్ట్ చేస్తే అది ఫాలో అయిపోతున్నారు. ఎగ్జామ్‌లో డిఫికల్ట్ చేస్తున్నారు. సో, రూల్ ఈజ్ సింపుల్. మీరు ఒక్కసారి గనుక సిలబస్‌ని అర్థం చేసుకున్నారనుకోండి, సిలబస్‌ని అర్థం చేసుకుంటే అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మీకు తెలిసిపోతది. సో, మీరు ఈ టాపిక్‌ని ఏ బుక్‌లోంచి కవర్ చేసినా కూడా మీకు కాన్ఫిడెన్స్ రావడం స్టార్ట్ అవుతది. అండ్ మీకు ఒక బుక్ చదువుతున్నారు. దాంట్లో ఒక టాపిక్ వచ్చింది. ఇది చదవన్నా, చదవొద్దా డౌట్ వచ్చినప్పుడు వెంటనే మీరు సిలబస్ దగ్గరికి రండి. వచ్చేసి ఇందులో ఉందా లేదో చూసుకోండి. ఇఫ్ ఉందనుకోండి మీరు ఆ టాపిక్ చదవాలి. లేదనుకోండి చదవకూడదు. ఓకే. సరే బానే ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అంత అవేర్‌నెస్ ఉండడం డిఫికల్ట్. సో, వాళ్ళంటి కోసమే నేనేం చేస్తున్నానంటే నాకున్న నాలెడ్జ్ తోటి ఈ సిలబస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయనికి ట్రై చేస్తాను. సో, హిస్టరీ సిలబస్ ఉంది గదా! ఈరోజు ఇక్కడి వరకి చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకి నెక్స్ట్ లెక్చర్‌లో చేద్దాము. నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకి ప్రతి సిలబస్ వర్డ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయనికి ట్రై చేస్తాను. ఆ సిలబస్ వర్డ్ ఏంటి? దాంట్లో ఏం చదవాలి? దేనిపైన ఫోకస్ చేయాలి? దేనిపైన తక్కువ ఫోకస్ చేయాలి చెప్తూ ఉంటాను. మీరు ఈ లెక్చర్ వింటూ ఒక పెన్, పేపర్ తీసుకొని రాసుకుంటూ ఉండండి. దట్ వుడ్ బి బెనిఫిషియల్. ఓకే. స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ టాపిక్ ఏంటి? ప్రీ హిస్టారిక్ కల్చర్స్. సో, క్వెషన్ అసలు ప్రీ హిస్టారిక్ అంటే ఏంటి? సో, సింపుల్‌గా చెప్తున్నాను. హిస్టరీని మనం ఎట్లా చదువుతాం? బుక్ నుంచి చదువుతాం. ఈ బుక్ ఎక్కడి నుంచి వస్తది? హిస్టారియన్స్ ఏం చేస్తారంటే వేరు వేరు సోర్సెస్ అన్ని ఒక దగ్గర కలిపేసి ఒక బుక్ లాగా రాస్తారు కదా! ఈ సోర్సెస్ ఏవైతే రిటన్ ఫార్మ్ లో సోర్సెస్ ఉన్నాయనుకోండి అది హిస్టారిక్ పీరియడ్ అవుతుంది. లేదు అసలు రిటన్ రికార్డ్స్ అవైలబుల్ లేవనుకోండి అది ప్రీ హిస్టారిక్ కల్చర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీసోలిథిక్ కల్చర్, నియోలిథిక్ కల్చర్, రాతి యుగం అంటారు కదా, మధ్య రాతి యుగం, పూర్వ రాతి యుగం అని వర్డ్స్ అంటారు కదా. సో ఇవి తెలుగు మీడియం వాళ్ళకైతే అప్పుడు రిటర్న్ రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఓన్లీ మనము దొరికిన రాళ్ళు, పనిముట్లు, లేకపోతే అస్థికలను బట్టేసి మనము ఈ కల్చర్ని చదువుకుంటాం. సో ప్రీ హిస్టారిక్ కల్చర్లో మిసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో చదువుకోండి. దెన్ నెక్స్ట్ ఏంటి? శాతవాహనాస్, ఇక్ష్వాకుస్. సో ఒకటి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఈ హిస్టారిక్ కల్చర్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్తాను. ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు టూల్స్ ఎలాంటి యూజ్ చేశారు, తర్వాత ఇండియా మ్యాప్లో ఏం చేయండి అంటే ఎక్కడెక్కడ ఎలాంటి సైట్స్ ఉన్నాయో నోట్ చేసుకోనికి ట్రై చేయండి. ఇట్లా ఒక మ్యాప్ రఫ్గా ఫ్రేమ్ చేసేసుకొని ఇట్లా ఒక రఫ్గా మ్యాప్ వేసుకొని ఎక్కడెక్కడ సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భీంబెట్కా ఉంది, ఇక్కడ కర్నూల్ కేవ్స్ ఉన్నాయి. ఇట్లా ఒక మ్యాప్ రెడీ చేసి పెట్టుకోండి. మీకు మ్యాచింగ్ వచ్చే ఛాన్స్ ఉంది హిస్టారిక్ కల్చర్స్ నుంచి. ఓకే. నెక్స్ట్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్. సో ఈ రెండు రాజ్యాల గురించి అసలు ఏం చదవాలి? ఒకప్పుడు 2016 ముందు ఎగ్జామ్స్లో ఈ రెండు రాజ్యాల్లో ఎక్కువగా ఏం అడిగేటోళ్ళు అంటే యుద్ధాలు, రాజులు ఇవన్నీ అడిగేటోళ్ళు. బట్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. హిస్టరీ కూడా ఏముందో చూడండి. సోషల్, సామాజిక, కల్చరల్ హిస్టరీ. ఓకే. సోషో కల్చరల్ హిస్టరీ. సో శాతవాహన, ఇక్ష్వాకులో ఏం చదవాలంటే సోషల్ కండిషన్స్ చదవాలి, సామాజిక కండిషన్స్ అవేంటో రాస్తాను చూడండి. సోషల్ కండిషన్స్ అంటే ఫస్ట్ క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుంది, తర్వాత ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది, తర్వాత స్లేవరీ ఎలా ఉంది, అసలు సొసైటీలో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది, అందరు ఈక్వల్గా బతుకుతున్నారా, ఇన్ఈక్వాలిటీస్ ఏమన్నా వచ్చినాయా, సో ఆన్ అండ్ సో ఫోర్త్ మీరు చదువుకోవాలి. సామాజిక కండిషన్స్ ఇవి చదువుకోవాలి. తర్వాత ఎకనామిక్ కండిషన్స్ ఏముంటాయి దీంట్లో కూడా చూడండి. ఎకనామిక్ కండిషన్లో అగ్రికల్చర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అగ్రికల్చర్. తర్వాత ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ట్యాక్స్ ఎట్లుంది. తర్వాత ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయా, అంటే ఏమన్నా వస్తువులు తయారు చేసే వాళ్ళ,
తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమున్నాయి, వేరే రాజ్యాలతో అసలు వ్యాపారం ఎలా చేసేటోళ్ళు, వ్యాపారం ఎలా చేసేటోళ్ళు, రైట్. తర్వాత కాయిన్స్ ఉంటాయి కదా, ఎట్లాంటి కాయిన్స్ వాడేటోళ్ళు, ఏం చేసేవాళ్ళు కాయిన్స్. ఇవి ఎకనామిక్ కండిషన్స్. తర్వాత రిలీజియస్ కండిషన్స్. రిలీజియస్ కండిషన్స్ అంటే మతపరమైన కండిషన్స్. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ప్రైమరీ రిలీజియన్ ఏంటి, రాజుల ప్రైమరీ రిలీజియన్ ఏంటి, వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారు. తర్వాత వాళ్ళు ఏదైనా దేవుణ్ణి పూజించేటోళ్ళ, గాడ్, దేవుడు, సో ఏ గాడ్ని పూజించేటోళ్ళు. తర్వాత వేరే మతాల పట్ల వేరే మతాల పట్ల వాళ్ళు ఎట్లా వ్యవహరించేటోళ్ళు. ఓకే, ఇవన్నీ రిలీజియస్ కండిషన్లో చేసుకోవాలి. తర్వాత ఏముంది, లిటరేచర్. లిటరేచర్ అంటే ఏముంది, ఏమన్నా గ్రంథాలు, కవులు, ఒకవేళ కవులు గ్రంథాలు రాస్తే ఏ టాపిక్స్ పైన రాశారో కూడా ఇందులో మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్లో ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. ఆర్ట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మ్యూజిక్, మ్యూజిక్ ఎలా ఉంది, డ్యాన్స్ ఎలా, ఏ డ్యాన్స్లు ఫాలో అయ్యేటోళ్ళు, తర్వాత ఏమన్నా స్కల్ప్చర్స్ డెవలప్ చేశారా లేదా, తర్వాత పెయింటింగ్స్ పరిస్థితి ఏంటి, ఏమన్నా పెయింటింగ్స్ ఫాలో అయ్యేవారా లేదా, రైట్. తర్వాత పప్పెట్రీ, తర్వాత ఫోక్ మ్యూజిక్ ఏమన్నా ఉందా, ఇవన్నిటిని ఆర్ట్ హెడ్డింగ్లో చదువుకోవాలి. ఎవరు, శాతవాహనుల టైంలో, ఇక్ష్వాకుల టైంలో. బట్ ఆర్కిటెక్చర్లో ఏముంటాయంటే ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్చర్లో ఏం చదవాలంటే ఏం బిల్డింగ్స్ కట్టిర్రు, ఏం స్టైల్లో కట్టిర్రు, ఏ రాజు కట్టించిండు కింగ్, అండ్ ఏ ప్లేస్లో కట్టించిండు, తర్వాత స్పెషాలిటీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, శాతవాహనుల టైంలో కట్టిన బుద్ధ జైన విహారాల పైన క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. సో శాతవాహనులు కట్టిన బుద్ధ జైన విహారాలు, తర్వాత వాళ్ళు కట్టిన టెంపుల్స్ గురించి ఒకసారి మంచిగా చూసుకోండి. ఇక్కడ వరకు అయిపోయింది కదా. తర్వాత విష్ణుకుండినిస్, ఈస్టర్న్ చాళుక్యూస్ ఆఫ్ వెంగి, తర్వాత ఆంధ్ర చోళాస్. ఆంధ్ర చోళులు ఉంది కదా, ఆంధ్ర చోళుల గురించి కూడా సేమ్గా వాళ్ళ సొసైటీ సామాజిక కండిషన్స్ ఎలా ఉన్నాయి, సొసైటీలో ఏం చదవాలో నేను ఆల్రెడీ చెప్పేశాను. క్యాస్ట్, ఉమెన్ గురించి, స్లేవరీ గురించి, ఇన్ఈక్వాలిటీ గురించి, ఇంకేమన్నా వర్ణ సిస్టమ్ గురించి అవన్నీ చదవాలి. తర్వాత రిలీజియన్, ఏ రాజులు ఏ రిలీజియన్ని ఫాలో అయ్యారు, ఏ రిలీజియన్ని ఫేవర్ చేశారు, ఏ రిలీజియన్ని ఫేవర్ చేయలేదు. తర్వాత తెలుగు లాంగ్వేజ్, ఈ ముగ్గురు రాజ్యాల కాలంలో తెలుగు లాంగ్వేజ్ ఎట్లా డెవలప్ అయింది, ఎట్లా మూవ్ అయింది, అవన్నీ మీరు చదువుకోవాలి. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ మూడు రాజ్యాల కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆర్ట్లో ఏం చదవాలో చెప్పాను, ఆర్కిటెక్చర్లో ఎలా చదవాలో కూడా చెప్పేశాను. ఓకేనా, సో లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏముంది చూడండి, వేరియస్ మేజర్ మైనర్ డైనెస్టీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th to 16th centuries ఏడి. సింపుల్గా ఏం అడిగారంటే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన చిన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు, అవన్నిటి గురించి చదువుకోవాలి. దాంట్లో ఏం చదువుకోవాలంటే అగైన్ సామాజిక కండిషన్స్, మతపరమైన విషయాలు, తర్వాత వాళ్ళ ఎకానమిక్ కండిషన్స్ ఏంటో చదవాలి. ఓకేనా. తర్వాత గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఈ 11 నుంచి 16వ శతాబ్దంలో వేరు వేరు రాజ్యాల టైంలో తెలుగు లిటరేచర్ ఎట్లా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేజర్ రాజ్యం ఏంటి ఈ రెండిట్ల టైంలో అంటే విజయనగర సామ్రాజ్యం కదా. ఈ విజయనగర సామ్రాజ్యంలో తెలుగు లాంగ్వేజ్ ఎట్లా డెవలప్ అయింది. ఇన్ఫాక్ట్ విజయనగరంలో ఫేమస్ కింగ్ ఒకరు తెలుగులో గ్రంథాలు కూడా రచించారు, కింగ్ బై హిమ్సెల్ఫ్. ఆ కింగ్ ఎవరు, ఆయన రచించిన గ్రంథం ఏంటి, ఆ హింట్ ఏమి ఇస్తానంటే తను అది కూడా చెప్పాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. సో ఇట్లా తెలుగు లాంగ్వేజ్ డెవలప్ అయింది.
అది ఎట్లా డెవలప్ అయింది, ఏ కవులు ఉన్నారు, ఏ గ్రంథాలు రాశారు, వాళ్ళు కవితలు ఎలా రాశారు, వాళ్ళకి ఏ రాజు సపోర్ట్ చేశాడు, ఏ రాజు సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సేమ్ గోస్ విత్ లిటరేచర్. తర్వాత అయిపోయింది కదా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ 11వ నుంచి 16వ శతాబ్దంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎట్లా డెవలప్ అయింది, ఏం గుళ్ళు కట్టారు, ఏం గోపురాలు కట్టారు, లేకపోతే గోపురాల స్టైల్ ఏంటి, ఆ గుళ్ళలో ఏ విగ్రహాలు పెట్టేటోళ్ళు, లేకపోతే ఇండిపెండెంట్ గా కూడా కొన్ని విగ్రహాలు చేసేటోళ్ళు, అది ఎట్లా డెవలప్ అయింది, ఎట్లాంటి మ్యూజిక్ డెవలప్ అయింది, ఎట్లాంటి డాన్సెస్ డెవలప్ అయినాయి, ఫోక్ మ్యూజిక్ ఎక్కడ ఎట్లా డెవలప్ అయింది అనేది ఈ ఈ సెకండ్ హెడ్డింగ్ లో. ఓకేనా. సో ఈ సోషియో రిలీజియస్ ఎకనామిక్ తర్వాత లిటరేచర్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ ఏమేమి చదవాలో నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. మీరు ఒకవేళ వీడియోలో దాటేస్తే ఒకసారి నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి తర్వాత చదువుకోండి. ఓకే. సో నౌ లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళ టైంకి వచ్చేసాం. ఇంకా బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఏమేమి చదవాలో లెట్స్ సీ ఒకసారి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. యూరోపియన్స్ వచ్చారు కదా. ఈ టాపిక్ చాలా సింపుల్, మీరు ఆల్రెడీ చాలా చదివేసి కూడా ఉంటారు. ఏంటంటే యూరోపియన్స్ ఏ ఆర్డర్లో వచ్చారు, ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు, ఫోర్త్ ఎవరు వచ్చారు, వచ్చి ఎక్కడ ట్రేడ్ సెంటర్స్ డెవలప్ చేశారు, ఎక్కడ ఏ రాజుతో ఫైట్ చేశారు, ఎక్కడ ఏ ఫైట్ అయింది, తర్వాత ఎక్కడ ఏ ట్రీటీ అయింది, ఇంతే. ఇవన్నీ ఫ్యాక్చువల్ డీటెయిల్స్. బెటర్ ఏం చేయండి అంటే మీరు ఒక టేబుల్ లాగా చదువుకోండి దీన్ని. టేబుల్ వేసేసి ఇది బ్రిటిష్ వాళ్ళది టైం లైన్, ఇది ఫ్రెంచ్ వాళ్ళది, ఇది పోర్చుగీస్ వాళ్ళది, ఇట్లా వేసుకొని ఈ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, ఈ రాజుతో యుద్ధం చేశారు, దెన్ ఇదైంది, దెన్ ఇదైంది, 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 దెన్ ఫ్రెంచ్ వాళ్ళది, దెన్ పోర్చుగీస్ వాళ్ళది. ఇట్లా మీకు ప్రాపర్ ఒక టైం టేబుల్ ఉంటుంది. దీన్ని మీకు లాస్ట్ మినిట్ నోట్స్ లాగా పనిచేస్తుంది. లాస్ట్ మినిట్లో మీరు ఏం చదవాలో ఏం చదవకూడదో కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇట్లాంటి నోట్స్ రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇన్ మై ఒపీనియన్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో. తర్వాత ట్రేడ్ సెంటర్స్. ట్రేడ్ సెంటర్స్ ఇప్పుడు ఏం చేయండి అంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇట్లుంది కదా, దాంట్లో ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క దగ్గర ట్రేడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఎవరు వచ్చి ఈ వెస్ట్ కోస్ట్లో చేశారు, ఎవరు వచ్చి ఈస్ట్ కోస్ట్లో చేశారు అనేది మీరు ప్రాపర్గా తెలుసుకోవాలి, క్రోనాలజీ వైజ్ రాసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఏపీ రీజియన్లో ఒక పోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఉండేది కాకతీయుల టైంలో, తర్వాత నిజాం టైంలో అండ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఆ పోర్ట్ వెరీ ఇంపార్టెంట్ ఉండేది. ఇట్ స్టార్ట్స్ విత్ ఎం. ఆ పేరేంటో మీరు కనుక్కొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, బీ వెరీ ప్రొయాక్టివ్. తర్వాత ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు మెటీరియల్ దొరకకపోతుండొచ్చు బట్ ట్రై. ఒకవేళ మెటీరియల్ దొరకకపోతే గూగుల్ చేయండి. ఆంధ్ర అండర్ కంపెనీ, దాని అర్థం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కదా, రూల్ చేసింది కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి రూల్ చేసినప్పుడు వేరు వేరు ట్రీటీస్ తీసుకొచ్చింది, వేరు వేరు టాక్సేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది, సబ్సిడరీ అలయన్స్ తీసుకొచ్చింది, ఇంకా వేరు వేరు చాలా పాలసీస్ తీసుకొచ్చింది కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏపీలో కింగ్స్ ఎవరు, ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరు పరిపాలించట్లేదు, బ్రిటిష్ డైరెక్ట్ కంట్రోల్లో ఉందా లేదా, బ్రిటిష్ వాళ్ళ పాలసీస్లో ఏ పాలసీ ఏపీలో అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందా, లేకపోతే జమీందారీ వ్యవస్థ ఉందా, ఇంకేదైనా వ్యవస్థ ఉందా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఒకటే. తర్వాత 1857 రివాల్ట్ చెప్పాల్సిన పని లేదు, 1857 రివాల్ట్. ఇది ఎలా అయింది, సిపాయిల తిరుగుబాటు ఎవరైంది, లీడర్స్ ఎవరు, ఎక్కడెక్కడ ఏ లీడర్స్ చేశారు, ఎందుకు అయింది, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇవన్నీ మీరు చదవాలి. దెన్ మళ్ళీ ఇంట్రెస్టింగ్, ఈ 1857 రివాల్ట్ వల్ల ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన ఎట్లా పడింది, ఆంధ్ర రీజన్ పైన ఎలా పడింది, ఏమైనా పాలసీ చేంజ్ తీసుకొస్తే ఆంధ్రలో ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఇదంతా మీరు చదువుకోవాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇండియాలో వాళ్ళు గ్రో అయ్యారు ర్యాపిడ్గా, వేరియస్ వార్స్ చేశారు, ట్రీటీస్ చేసుకున్నారు, తర్వాత దోఖా చేసిర్రు, మోసం చేసిర్రు, చీటింగ్ చేసిర్రు, ఎవ్రీథింగ్ చేసిర్రు వాళ్ళు. సో ఎవరెవరితో ఎట్లెట్లా చేసిర్రు, ఎట్లా గ్రో అయిపోయింది, ఏం వార్స్ తీసుకొచ్చారు, ఏం యాక్ట్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ మీరు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్లో చేయాలి.
తర్వాత సోషియో కల్చరల్ అవేకనింగ్, సామాజిక ఉద్యమాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ఇంకా చాలా ఉన్నాయి హిందూయిజంలో. అట్లే ఇస్లాంలో కూడా చాలా రకమైన అహ్మదియా అనుకుంటే చాలా రకమైన సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ వచ్చినాయి. అట్లే క్రిస్టియానిటీలో కూడా వచ్చినాయి, పార్సీల్లో కూడా వచ్చినాయి, సిక్కిజంలో కూడా వచ్చినాయి. సో ఇవన్నీ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడి నుంచి చదవాలో తెలియకపోతే స్పెక్ట్రమ్ బుక్లో ప్రాపర్గా ప్రతి దాని లిస్ట్ ఇచ్చిర్రు. సో ఈవెన్ మీరు తెలుగు మీడియం వాళ్ళైనా ఒకసారి ఆ లిస్ట్ చూసుకోండి, ఆ ఏమేమి ఉద్యమాల గురించి చదవాలనేది. ఓకేనా. తర్వాత జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. సో ఎప్పుడైనా ఇట్లా సింగిల్ వర్డ్ మెన్షన్ చేశారనుకో, జస్టిస్ పార్టీ అని మెన్షన్ చేసినప్పుడు అసలు దీంట్లో ఏం చదవాలి సార్ అని డౌట్ వస్తుంది. ఏం చదవాలంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, దీన్ని స్థాపించింది ఎవరు, దీంట్లో మెంబర్స్ ఎవరు ఉంటుండే, అసలు దీన్ని వై ఎందుకు స్థాపించారు. ఓకే. తర్వాత వేర్ ఎక్కడ స్థాపించారు. తర్వాత వాట్ అంటే ఇది స్థాపించరు సరే, స్థాపించిన తర్వాత ఏమైంది, ఏం చేంజెస్ వచ్చినాయి, పాజిటివ్ చేంజెస్ ఏంటి, నెగిటివ్ చేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడైతే ఇట్లా స్పెసిఫిక్ వర్డ్ మెన్షన్ చేస్తారో. ఓకేనా. సో హిస్టరీలో హాఫ్ పార్ట్ వరకు కవర్ చేసాము. నెక్స్ట్ లెక్చర్లో ఇంకా హాఫ్ కవర్ చేద్దాం. నేషనల్ మూవ్మెంట్ గ్రోత్ నుంచి 2014 ఏపీ హిస్టరీ వరకు ఉంది కదా, సో అది కవర్ చేద్దాం. మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే నేను ఇచ్చిన చిన్న చిన్న క్వశ్చన్స్కి కామెంట్స్ చేయండి. దెన్ ఈ లెక్చర్ని కేర్ఫుల్గా విని నోట్స్ చేసుకోండి. తర్వాత మీరు ఈ టాపిక్ చదివేటప్పుడు నేను చెప్పింది మైండ్లో పెట్టుకొని మినిమం అది చేయాలి. మినిమం నేను చెప్పినవి మినిమం, ఇది చేస్తే సరిపోతుంది అనట్లేదు, ఇది బేసిక్ మినిమం. దాని తర్వాత మీకు ఏమైనా బుక్లో మంచి టాపిక్స్ దొరికినా, సబ్ హెడ్డింగ్స్ దొరికినా యూ కెన్ కంటిన్యూ. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లెక్చర్ ఫార్మాట్ ఉంది కదా, ఈజ్ దిస్ ఓకే ఆర్ ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దీన్ని ఇంకేం బెటర్ చేయొచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఏం సజెషన్స్ ఇస్తున్నారు పాజిటివ్ ఉండడానికి. మీరు ఇట్లా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చారనుకోండి, నేను వాటిని వీలైతే ఇన్కార్పొరేట్ చేసి నెక్స్ట్ లెక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎప్పుడైతే మీరు ఈ సిలబస్ని ప్రాపర్గా ఎలా చదవాలో తెలుసుకున్నారనుకోండి, ఇంకా మీరు కోచింగ్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, మీరంతా మీరు ఇంట్లో హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కోర్స్. ఓకేనా. సో I hope you liked it. So see you very soon with the second part of this explanation.